అత్యుత్తమమైన నిశ్చయం భగవంతుడికి ఎక్కువ సమయం కేటాయించడం. కొత్త సంవత్సరంలో ఏ అలవాట్లను నాశనం చేయాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి. వాటిని గురించి మీ మనసులో దృఢ నిశ్చయం చేసుకొని మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. భగవంతుడికి ఎక్కువ సమయం కేటాయించాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానించాలని, వారంలో ఒక రాత్రి ఎక్కువ గంటలు ధ్యానం చేస్తామని నిశ్చయించుకోండి. ఆ విధంగా దేవుడిలో మీ ఆధ్యాత్మిక పురోగతిని అనుభూతి పొందగలరు. క్రియాయోగాన్ని క్రమం తప్పకుండా సాధన చేస్తామని, మీ ఆకలిని, ఉద్రేకాలను నిగ్రహిస్తామని నిశ్చయించుకోండి. మీ మీద మీరు ఆధిపత్యం కలిగి ఉండండి. మీ మనస్సును ఇప్పుడే గట్టి చేసుకోండి. మీ పాత అలవాట్లు, ఆలోచనలు నిర్దేశించినట్లుగా చేయబోమని గతంలో మీరు తీసుకున్న మంచి నిర్ణయాలను గురించి ఆలోచించండి. కానీ మీరు వాటిని నిలబెట్టుకున్నారా? బలహీనతలకు లొంగడం మీ ఆత్మకు, భగవంతుడికి అవమానం. మీ మీద మీరు ఆధిపత్యం వహించండి. మీ విధికి మీరే కర్తలు కండి. ప్రమాదము మీరు తోబుట్టువులు. మీరు పెద్దన్న, ప్రమాదం కన్నా ప్రమాదమైనవారు. ఇప్పుడు నా మాటలు వింటున్నప్పుడు మీరు అనుభూతి పొందిన ధైర్యాన్ని, పట్టుదలను కోల్పోకండి. నాతో ప్రార్థించండి. పరమపిత, కొత్త సంవత్సరంలో మేము తీసుకునే అన్ని నిర్ణయాలను పాటించగలిగే శక్తిని మాకు ప్రసాదించు. మా పనుల వల్ల మేము నిన్నెప్పుడూ ఆనందపరచాలి. మా మనస్సులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో మా అన్ని యోగ్యమైన కోరికలను సాక్షాత్కరింపచేసుకునేందుకు మాకు సహాయం చెయ్యి. మేము వివేచిస్తాం, మేము సంకల్పిస్తాం, మేం పనిచేస్తాం. కానీ మా వివేచనను, సంకల్పాన్ని, పనిని సరైన విధంగా ప్రతి దానిలోనూ మేము చేసేలా మాకు మార్గదర్శనం చెయ్యి. ఓం శాంతి. ఆమెన్. థ్యాంక్ యూ.